పోయిన జగన్మోహన్ రెడ్డి చూడడానికి ఎందుకని ఎంతమంది వస్తున్నారు? హలో, నేను కొత్తమల్లంపేట సింగంపల్లి సత్యబాబుని. జగన్ 30 సంవత్సరాలు పెట్టి జగన్ పార్టీలో పనిచేస్తున్నాం. అందువల్ల ఇంటింటికి బియ్యం వచ్చి ఇంటింటికి బియ్యం లేకుండా చేశారు. బళ్ళు కూడా తీశారు ప్రతిదీ కూడా. అందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. మళ్ళీ జగన్ రావాలని మా కోరిక. ఈ రేషన్ వాహనాలు తీసేయటమే మంచిది, డబ్బులన్నీ వృధా అయిపోతున్నాయి, అవి ఉంటే అని అంటారేంటి? ఇంటింటికి బియ్యం ఇచ్చేవారు ఎలా వెళ్ళి తీసుకొని జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది కాదు, సిరిపని పెట్టారు. సిరిపని కూడా స్థిరంగా డబ్బులు వేయలేదు. 1200, 1300, 100, 200 వేస్తున్నారు. అప్పుడు జగన్ ఉన్నప్పుడు 13,000, 25,000 పడి ఇలా సిరిపని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు జనాలు, బాగా పనిచేసి సరదాగా ఉండేవారు. చాలా బేబచ్చిగా చేస్తున్నారు వాటికి ఈ పార్టీ వచ్చి. ఈ కూటమి వచ్చాక అది కొత్తమల్లంపేట పంచాయతీలో సత్యబాబు. నేను ఈ తెలుగుదేశం వచ్చిన కాడి నుంచి గోండా ఉద్యోగం ఎక్కువైపోయింది. ప్రతి పంచాయతీ కూడా గోండా ఉద్యోగం బయలుదేరిపోయి జగనన్న అందరినీ కూడా కొట్టడం చూస్తున్నారు. నిజమే మాట. అది ఏ రామసింహ మీటింగ్ ఎట్లా జరిగే జైని వచ్చేసి ప్రతి మీటింగ్లో కూడా కలపడం చూస్తున్నారు. అది అయ్యన్ పాత్రు పేరు చెప్పుకొని బతుకుతున్నారు. అది చాలా దౌర్దారిగా చేస్తున్నారు. వాటికి అడిగట్టడానికి నాకు కోరిక. జగన్ ఉన్నప్పుడు ఉందా మరి? ఎట్లా ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉండేది, ఏ గొడవ గోస ఉండేది కాదు. అందుకోసం మళ్ళీ జగన్ అన్న రావాలని మా కోరిక. మా అందరం పోరాడి అన్నారే జగన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మళ్ళీ మెజార్టీలో గెలిపించుకుందామని మా కోరిక. మళ్ళీ జగన్ రావాలని మా కోరిక. అందువల్ల ఈ చాలా ఇబ్బందికరం పెడుతున్నారు. చెరువు పని కానీ, బియ్యం కానీ, రైస్ కానీ, ఇలాంటివన్నీ చాలా ఇబ్బంది పెడుతున్నారు వాటి జనాలే. మరి కూలి పిల్లలు కూడా ఇప్పుడు హాస్పిటల్ పెట్టారు. హాస్పిటల్ మందులు రాలేదు. ఇప్పుడు ప్రతి పంచాయతీలో కూడా దాటరం ఉంది. దాటరం కింద ఇండియన్ చేశారు జగన్. ఇప్పుడు ఏ హాస్పిటల్లో కూడా మందులు రాలేదంట, స్టాకులు లేవంట. ఇండియన్స్కి వెళ్తే ఇండియన్స్ చేయలేదు. ఏ పంచాయతీలో కూడా ఇది చేయలేదు. ఇండియన్స్ దాటరం చూడలేదు. చెవులు బాగు చేశారు, హాస్పిటల్ చెవులు బాగు చేశారు. అందుకోసం మందులు అడిగితే మందులు లేవంటున్నారు, ఇండియన్స్ లేవంటున్నారు. ప్రతి పంచాయతీలో కూడా, ప్రతి మల్లంపేటలో ప్రతి ఇంటి కూడా జ్వరాలు జబ్బులతో ఉన్నారు. కాబట్టి ఏ ట్రీట్మెంట్ కూడా జరగలేదు. స్కూల్స్, హాస్పిటల్స్ ఎవరు బాగు చేశారు? జగనన్న బాగు చేశారు. జగనన్న మాత్రం చాలా సంతోషంగా ఉండేది. ప్రతి ఇంటింటి కూడా ఇండియన్ చేసేవారు. అది వాస్తవం, అందరూ తెలుసు. నెలకోసారి ట్రీట్మెంట్ చేసేవారు. నెలకోసారి కూడా రాలేదు. ఊళ్ళంటూ బీచింగ్ కూడా లేదు. ప్రతి పంచాయతీలో కూడా బీచింగ్ కూడా జరగలేదు. అలాగని ప్రతి ఒక్కరు కూడా అనిపించడం అంత అధికారం నాకు ఉన్నది. అది బీచింగ్ కాదు. ప్రతి పంచాయతీలో కూడా మురికాలు తీయలేదు. మురికాలు కూడా తీయలేదు. దోమ, కాటు అన్నీ వేసి చాలా మంది ఇబ్బంది జరుగుతున్న బట్టికి ఈ పోషకారం వాళ్ళు చూసుకుంటారు అని మీరు జగనన్న కోరుకోవాలని మా కోరిక.